అందరికీ నమస్కారం. సార్వత్రిక ఎన్నికల్లో మేనిఫెస్టో పాత్ర చాలా కీలకం. గతంలో ఎన్నికల్లో ఓట్ల కోసం ఎన్ని వందల హామీలైనా ఇచ్చేయడం, ఎన్నికలు అవగానే మేనిఫెస్టోని మాయం చేయడం రాజకీయ పార్టీలకు పరమావధిగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో పరిపాలించే తీరు మారింది. ప్రజల పట్ల ఉండేటువంటి గౌరవం ప్రకారమే మేనిఫెస్టోని అమలు చేయడం జరుగుతుంది. ప్రతి పౌరుడి చేతిలో ఉన్నటువంటి సెల్ ఫోన్ లో వెతికితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దొరుకుతుంది. కానీ గూగుల్ మొత్తం వెతికినా సరే తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎక్కడా దొరకదు. 2014 ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఎన్నికలైన తర్వాత ఇంటర్నెట్ నుండే మాయం చేసినటువంటి ఘనత వాళ్ళదైతే 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావిస్తూ అదే మాకు బైబిల్, అదే మాకు ఖురాన్, అదే మాకు భగవద్గీత అని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికలైన వెంటనే మర్చిపోయేది టీడీపీ మేనిఫెస్టో అయితే ఎన్నికలైన తర్వాత కూడా గుర్తు పెట్టుకోవడం కాదు మిత్రమా, గుండెల్లో పెట్టుకుని పరిపాలించడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ఇచ్చినటువంటి మేనిఫెస్టో నో చేత్తో పట్టుకున్నాడు, 2024లో ఇస్తున్నటువంటి మేనిఫెస్టో మరో చేత్తో పట్టుకున్నాడు. అప్పుడు చెప్పినటువంటి హామీలు 98% పైచీలకు నేను నెరవేర్చాను, నా పాలన వల్ల మీకు లబ్ధి, మేలు, సంక్షేమం, అభివృద్ధి జరిగితేనే నాకు ఓటేయండి లేకపోతే వద్దు అని చెప్పి సింహంలా శంషేర్ గా చెప్తున్నటువంటి ఒక మగధీరుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే 2014 మేనిఫెస్టోని ఎక్కడెక్కడో పాడేసి చింపేసి బూడి చేసి బుగ్గిపాలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు నక్క మోసాలతో మరొకసారి మేనిఫెస్టో అంటూ ముందుకు వస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా, చంద్రబాబు గారు మిమ్మల్ని అడుగుతున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు వినబడుతుందా? ఢిల్లీ పెద్దలారా కాస్త ఇటు చూడండి. 2019 ఇచ్చిన మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తున్నారు, 24 మేనిఫెస్టో చూపిస్తున్నాడు. మరి మీకు దమ్ముందా, మీకు సత్తా ఉందా, మీకు చావ్ ఉందా? 2014 మేనిఫెస్టో చూపించగలిగే దమ్ము మీ కూటమిలో ఎవరికి ఉంది అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కాబట్టి ప్రజలారా తెలుసుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు అంటే క్రెడిబిలిటీ, విశ్వసనీయత, చంద్రబాబు అంటే కన్నింగ్, కంత్రీ తత్వం, మోసాలనే ఆయన గుణం. ఇక్కడ తేడాని గమనించమని ప్రజలను కోరుతున్నా. జగన్మోహన్ రెడ్డి గారి నోట్లోంచి వచ్చినటువంటి మాట, తుపాకీలోంచి వచ్చిన తోట, ముందుకు దూసుకెళ్లడమే తప్ప వెనక్కి తిరగడం గాని వెనుతిరిగి చూడడం గాని హిస్టరీలో ఎప్పుడు ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి ట్యాగ్ లైన్ తోనే వెళ్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీలంక అయిపోద్దని చెప్పి దొంగ ఏడుపులు ఏడ్చినటువంటి ఈ కూటమి మహా కుహానా మేధావులంతా కూడా ఈ రోజు మళ్ళీ దొంగ అమలు కాని హామీలతో ముందుకు వస్తున్నారు. మీరు చెప్తున్నటువంటి అన్ని హామీలు అమలు చేస్తే మరి రాష్ట్రం ఏమైనా అమెరికా అయిపోద్దా అని అడుగుతున్నా. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే తప్పు, మేము చేస్తే ఒప్పు అన్న పద్ధతిలో వాళ్ళు చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను ప్రజలు తెలుసుకోవాలని కోరుతున్నా. మేనిఫెస్టోలో ఎన్నైనా చెప్తారు, ఎన్నికలు అవగానే అన్ని మర్చిపోతారు. కానీ మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్టు చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా.